అనుకోవచ్చు ఎవరి ఇంటర్ప్రిటేషన్ అన్నా ఎలాగైనా నేను అదే చెప్తున్నా కదా. ఈరోజు జరిగిన ఓటింగ్ సరళి చూస్తే ఏ రకంగా అనుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు అన్నట్టు అక్కడ బాగా అత్యుత్సాహంగా పాల్గొన్న వాళ్ళలో యువత కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. ముఖ్యంగా పేద వర్గాలన్నీ పూర్తిగా ఉత్సాహంగా గంటల తరబడి నిరీక్షించి కూడా వచ్చారు. ప్రజలు ఉన్నారు. ఈ అజెండా ప్రజల కోసం పనికొచ్చే అజెండా అయినప్పుడు దాన్ని అభిమానించే వాళ్ళు అన్ని వర్గాల్లో ఉంటారు. యువత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు యువత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదే యువతను ఐకాన్ లాగా చూస్తారు. వాళ్ళకు అనుకున్నారు యువతలో లేరు, ఇంకోరిలో లేరని. అలాగే వచ్చిన వాళ్ళందరూ మాకే వేసారని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా అభ్యంతరంలా. ఎందుకంటే మేము అనుకున్నా వాళ్ళు అనుకున్నా ఇప్పుడు ఇమీడియట్ చేయగలిగేది ఏం లేదు. జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు. కానీ సరళిని చూస్తే మాకు అనిపించింది చెప్పాం. ఈరోజు మా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదంతా అబద్దమని ఆయన అంటే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ ఆయనకే వేశారని అనుకుంటే అనుకోవచ్చు. అంతా జూన్ 4కు తెలిసిపోతుంది కదా, తొందర ఎందుకు? మాకు అనిపించింది మేము చెప్పాము. రిగ్గింగ్ జరిగింది, చేశాం, కంప్లైంట్ చేశాం. రిగ్గింగ్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళకు చెప్పాం, కంప్లైంట్ ఇచ్చాం, రీపోలింగ్ అడిగాం. ఇంకా తర్వాత ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ వాళ్ళ డెసిషన్ ఏదైనా వాళ్ళు తీసుకునే కాల్ తీసుకుంటారు. మా వైపు నుంచి కంప్లైంట్లు ఇచ్చాము, మీడియాలో కూడా వచ్చాయి, అండ్ దానికి అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మొత్తం నేనైతే ఇంకా ఎగ్జాక్ట్ గా పూర్తి డీటెయిల్స్ లేకపోలేదు. తర్వాత స్టేట్మెంట్ రూపంలో అన్ని పంపిస్తాం. దాదాపు 80 పైగా ఇచ్చినట్టున్నాం నాకు తెలిసి కంప్లైంట్లు. ఈరోజు 80 పైనే ఇచ్చినట్టున్నాం. అన్ని కూడా ఆధారాలతో ఉన్నవి, అన్ని మాకు వచ్చినవి, మీడియాలో రిపోర్ట్ అయినవి కూడా ఉన్నాయి అంతే కూడా. సో అందులో ఇవి కూడా ఉన్నాయి, రిగ్గింగ్ జరిగిన వీటిని కూడా పెట్టాను. థ్యాంక్ యూ. అన్యాయంగా ఉంది. ఈ రోజు కాదు, 2 రోజుల నుంచి వాళ్ళ సినిమా మొదలైంది చూపించడం. 2 డేస్ ముందు నుంచి అదే పనిగా కొత్త అబ్జర్వర్ని ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఎక్కడికెక్కడ బదిలీలు మీరు చూసినారు. ఎన్నికల పోలింగ్ ఒక రోజు ముందు అంత అడ్డగోలు బదిలీలు కానీ 1 రోజు 2 రోజుల ముందు జరగవు. అది ఆ జరగడంలోనే తెలుస్తుంది. ఏది వితౌట్ ఎనీ ప్రొవొకేషన్, ఏం జరగకుండా, ఎలాంటి ఇది లేకుండా తిరిగిపోతుంది. వాళ్ళు పోయి ప్రెజర్ తీసుకొస్తారు, అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి బదిలీలు చేసేస్తారు. డైరెక్ట్ పోలీస్ అబ్జర్వర్ ఎవరో పెట్టినట్టున్నారు, ఆయన వాళ్ళ దగ్గర నుంచి పోతాయి. రిటైర్డ్ అధికారిని తెచ్చి పెట్టినట్టున్నారు, అక్కడ నుంచి పోతాయి, డైరెక్షన్స్ వస్తాయి, ఫాలో అవుతూ వచ్చారు. ఆ యాక్షన్స్ జరిగిన దాన్ని బట్టే, అవన్నీ జరిగిన దాన్ని బట్టే క్లియర్ గా తెలుస్తుంది. అంత ప్రోయాక్టివ్ గా, అంత ఓవర్ బోర్డు పోయి అక్కడ నుంచి ఇది చేయడం అనేది అది కొంచెం దురదృష్టకరం. వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ అల్టిమేట్లీ మా వైపు నుంచి అయితే మాకు ఇదేది అల్టిమేట్ మీరు గమనించి ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 19 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఆయన చేసిన రచ్చ గాని, ఎన్నికల కమిషన్ మీదకి యుద్ధానికి పోవడం గాని, దబాయించి మాట్లాడడం గాని, నేరుగా ఈసీఈఓ దగ్గరికి పోయి మా వైపు నుంచి, మా పార్టీ దీని నుంచి కానీ, లేదా మా ముఖ్యమంత్రి గారు అయితే ఆ రోజు నుంచి జనంలోనే ఉన్నారు. ఎందుకంటే మాకు కావాల్సిన జనం తీర్పు ఇచ్చేది. ఎన్నికల కమిషన్ కు వీలైనంత సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళ నిర్ణయం ఏదైనా సరే శిరసా వహించక తప్పదు, అది అవసరం కూడా ఎన్నికలన్నాక అని. ఎంత మనం సర్దుకుపోయినా దాని మీద వాటి నుంచి అయితే మరింత లోకుగా తీసుకునేది వచ్చారు. ఎందుకు దాని మీద అది ఒక ఇష్యూ చేయట్లేదంటే, అల్టిమేట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన ఒక రాజ్యాంగ వ్యవస్థను, దానికి ఇవ్వాల్సిన పూర్తి రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఒకటి. రెండవది, ఏది చేసినా మాకు అల్టిమేట్ ఎన్నికలు సాఫీగా జరగాల. ఏ వర్గాల మీదైతే ఆశ పెట్టుకున్నాము, ప్రజల మీద విశ్వాసం పెట్టుకున్నాము, వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేసేటట్టున్నారు. స్వేచ్ఛగా ఓటు వేయగలిగితేనే మాకు విజయం దక్కుతుంది. అందుకోసం సర్దుకుపోతూ వచ్చాం, ఎక్కడ ఎలాంటి ఇది చేయకుండా. ఈ రోజు కూడా అలాగే చేశాం. ఎక్కడ మా అంతటా మేము రియాక్ట్ కావడం కానీ, రెచ్చిపోవడం కానీ చేయలేదు. కారణం ఇదే, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలి. స్వేచ్ఛగా ఓటు వేసినప్పుడే మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం వస్తుంది. ఎవరు దాని మీద అట్లా ఇష్టపడరు అంటే, ఎవరైతే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే నష్టపోతారో వాళ్ళు. అది ఎవరంటే తెలుగుదేశం పార్టీ. అది ఈ రోజు కనిపించింది.